ఫ్రెండ్స్ నా పేరు డేస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4 ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి రీచ్ పడుతుంది సబ్స్క్రైబ్ చేయండి. తనుజా గారు అయితే ఈరోజు ఒక లైవ్ అయితే పెట్టారు. అందులో చాలా టాపిక్స్ మాట్లాడారు, కొంచెం సీరియస్గానే చెప్పారు. అందులో వచ్చేసి మెయిన్గా పిఎస్, ఎంఎం అలాగే ఎవరో తాత అంట. ఈ పిఎస్ అంటే పవన్ సాయి అని ఆవిడే చెప్పారు. ఆ తర్వాత ఎంఎం అంటే మొద్దమందారం అని ఇందాక ఎవరో చెప్పారు. ఇంకోటి వచ్చేసి తాత. ఈ తాత పైన ఎందుకో చాలా సీరియస్ అయ్యారు. ఏదో పవన్ సాయి బిగ్ బాస్కి వెళ్తే ఏదో ఆపుతాం, అతన్ని ఈసారి చాలా నెగిటివ్ చేస్తాం అన్నట్టుగా ఏదో చెప్పాడంట. అతను కావాలంటే ఎప్పుడన్నా బిగ్ బాస్కి వెళ్తాడు, వెళ్ళనీయకుండా చేస్తామని చెప్పారంట. అతను ఇప్పుడు కావాలన్నా బిగ్ బాస్కి వెళ్తాడు, మీరు వెళ్తారో లేదో చూసుకోండి, మీకు అంత అర్హత లేదు అన్నట్టుగా ఆ తాత గురించి అయితే చెప్పారు. ఆ తాత ఎవరో నాకైతే తెలియదు, ఎవరన్నా తెలిసే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొచ్చేసి మ్యూచువల్స్ గురించి చెప్పారు. ఇంకోటి పవన్ సాయిని అనవసరంగా నెగిటివ్ చేయమాకండి అని చెప్పారు. ఎందుకంటే పవన్ సాయి నా బెస్ట్ ఫ్రెండ్. మీరు ఏదైతే కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నాకు ఇలా ఏదైనా హెల్ప్ కావాలంటే తనుజాను అడుగుతా, ఒక ఇష్యూ నుంచి నన్ను బయటపడేసిందని. ఆ ఇష్యూ నుంచి బయటపడేసేదానికి పవన్ సాయి కళ్యాణ్ దగ్గరే ఉండి నైట్ 2 o'clock వరకు కళ్యాణ్ దగ్గరే ఉన్నాడంట. ఆ ఇష్యూ సాల్వ్ అయినాక కళ్యాణ్ ఇంటి దగ్గరే ఇసిపెట్టి అతని ఇంటికి వెళ్ళాడంట. ఆ ఇష్యూ సాల్వ్ చేసిందే పవన్ సాయి అని ఇన్స్టా లైవ్లో అయితే ఈరోజు చెప్పారు. ఇంకోటి కళ్యాణ్ నేను ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్సే, ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. సాంగ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ సపోర్ట్ చేద్దాం వచ్చినప్పుడు, కానీ కొంతమంది ఆ సాంగ్ని ఏదో మేమే ఆపుతున్నాం, మేము నెగిటివ్ చేయాలని చూస్తున్నామని చాలామంది వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి. అలాగే ఇండివిజువల్ ఫ్యాన్స్ అలాగే మ్యూచువల్ ఫ్యాన్స్ ఇద్దరికీ చెప్పారు, మాకు సపోర్ట్ చేసేట్టుగా ఉంటే సపోర్ట్ చేయండి, లేకుంటే గమ్మునే ఉండిపోండి, ఎవరిని నెగిటివ్ చేయమాకండి. నాకు చాలాసార్లు ఈ డైలాగే గుర్తొచ్చింది ఆ లైవ్ చూసినప్పుడు. కుదిరితే ప్రేమిద్దాం డూట్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అదే డైలాగ్ ఒక 3-4 సార్లు చెప్తూ వచ్చింది తనుజ, వేరేలాగా చెప్పింది లేండి. వాళ్ళిద్దరిపైన వీడియోస్ చేయండి, అది వాళ్ళకి పనికొచ్చేలాగా కొంచెం పాజిటివ్గా ఉండాలి. కానీ కొంతమంది తనుజానే కళ్యాణ్ ఇలా అన్నాడని, కళ్యాణ్ తనుజ ఇలా అనిందని, వాళ్ళిద్దరికీ పెళ్ళని. ఇది ఎప్పటికీ జరగదు వాళ్ళిద్దరికీ పెళ్ళి అనేది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉంది, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఆ పెళ్ళి అనేది ఎప్పటికీ జరగదు, వాళ్ళు మంచి ఫ్రెండ్స్. ఇది మటుకు నేను ఎప్పుడో చెప్పా. కానీ ఇంకొంతమంది ఏదో హోప్ అంట, అది మీ ఇష్టం. ఇప్పుడు తనుజ కూడా అదే చెప్పింది, ఈ లవ్ ఎడిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆపండి. ఫ్రెండ్షిప్గా ఏదైతే ఉందో అది పర్వాలేదు, కానీ ఈ లవ్ ఎడిట్స్ ఇవన్నీ కొంచెం ఆపితే బెటర్. అలాగే ఇంకోటి చెప్పింది, మేము ఎప్పటికీ కలిసే ఉంటాం. మీకు ఆ బిగ్ బాస్లో ఎలాగైతే బిగ్ బాస్లో కెమెరాలు ఉండి మీరు మమ్మల్ని చూశారు కాబట్టి, ఇప్పుడు మా ఇంట్లో కూడా మేము కెమెరాలు పెట్టుకొని మీకు చూపిస్తూ ఉంటే అప్పుడు మీరు నమ్ముతారా అని చెప్పింది. వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు, ఎప్పుడు సమయం వస్తే అప్పుడు కలుస్తారు, అంతే. ఎవరు కొట్లాడుకోలేదు. వాళ్ళందరూ వీళ్ళనే కాదు, ఏ బిగ్ బాస్ సీజన్ వాళ్ళైనా బిగ్ బాస్లో కొట్లాడుకుంటారు, బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసే ఉంటారు. ఎవరైతే జనాలు కొట్లాడుకుంటున్నారో వాళ్ళు ఏరుపప్పులు అవుతారు. ఇప్పుడు ఈ కళ్యాణ్ తనుజ విషయంలో ఇంకా ఎక్కువ అయిందంటే ఇది. వాళ్ళకి సపోర్ట్ చేసి ఏదైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లము లేదు. ఎవరైతే వాళ్ళని యూజ్ చేసుకొని నెగిటివ్గా వీడియోస్ చేస్తున్నారో వాళ్ళిద్దరికీ నెగిటివ్ అవుతుందని వాళ్ళు బాధపడుతున్నారు, అంతే. అదే తనుజ చెప్పింది.